అంతర్గతం. దానికన్నా నువ్వు నేను చెప్పడానికి అధికారులం కాదు. అది లక్ష్మీ స్వరూపం గురించి చెప్పింది, అది సత్యం. కాబట్టి సరస్వతి లక్ష్మీ స్వరూపమునంత అంతర్భాగం. అంతేగాని సరస్వతి వేరండి లక్ష్మి వేరండి అంటే అది అర్థం లేని ప్రతిపాదన. అవన్నీ ఒకటే స్వరూపాలు అవుతాయి. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలిగితే కబరీబంధ వైభవం అర్థమవుతుంది. ఎంత పెద్ద కబరీబంధం అంటే పోతన గారు గజేంద్ర మోక్షంలో చెప్పారు. ఎంత పెద్ద కబరీబంధం ఆవిడిదన్నారంటే ఏనుగుని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు బయలుదేరారు. ఆయన బయలుదేరకముందు, ఏనుగు స్తోత్రం చెయ్యకముందు ఆయన కూర్చునున్నప్పుడు ఆయన ఎక్కడో అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృతధర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రపన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సంరంభి. ఎక్కడో శ్రీవైకుంఠంలో అమృత సరస్సు పక్కన అక్కడ ఉండేటటువంటి మణివేది మీద లక్ష్మీదేవి యొక్క ఉత్తరీయాన్ని పట్టుకుని ఆడుకుంటున్నాడు. ఆయన ఆడుకుంటున్న లక్ష్మీనాథుడు విన్నాడు ఒక్కసారి ఏనుగు యొక్క శరణాగతిని విన్నాడు. అది శరణాగతి అన్న మాటకు అర్థం. శరణాగతి చాలా శక్తివంతం. అది రావాలి నోటితో. శరణాగతి దీక్షలంటే శరణాగతి కాదు. శరణాగతి తెలుసుకోవాలి. అది నైతి అద్వైత మార్గము శరణాగతి మార్గము చోట కలుస్తాయి. కాబట్టి ఆ శరణాగతి యందు సమస్తమైనటువంటి ప్రయత్నములను విరమిస్తాడు. ఈశ్వరుని యందు బుద్ధిన్యాసం చేస్తాడు. అది చేశాడు గజేంద్రుడు ఆఖరణ. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్య ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగమన్వింపందగున్ దీనుడిన్. నేనే ప్రయత్నం చేయను, నువ్వు వచ్చి రక్షించన్నాడు. రక్షించమని ఒక నియమం పెట్టాడు. మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాని అన్నాడు. అందుకే పోతన గారి ఏనుగుని రక్షించడానికి వచ్చిన విష్ణువు వేరు, సంస్కృత భాగవతంలో విష్ణువు వేరు. గరుత్మంతుడి మీద వచ్చాడు సంస్కృత భాగవతంలో. పోతన గారి విష్ణువు అలా రాలా, ఆయన నడిచి వచ్చాడు. ఎందుకని? నిన్ను నువ్వు మరిచి రావాలన్నారు. అంటే తనని తాను మరిచిపోయి రావడంలో గరుత్మంతుణ్ణి కూడా ఎక్కలేదు. తన వెంటన్ సిరిలచ్చి వెంటన పరోధవ్రాతముందాని వెనుక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధ్వజనీకాంతుడు నారదుండు తా వచ్చి రొయ్యన వైకుంఠ పురంబునన్ కలుగువా రాబాల గోపాలమును. ఆ పవిట కొంగు పట్టుకుని గబగబా వెళ్ళిపోతున్నాడు లక్ష్మీదేవిది. వెళ్ళిపోతే పోతన గారికి మహానుభావుడికి దర్శనమైంది ఘంటం పట్టుకుని ఆంధ్రీకరిస్తుంటే. ఆయన అన్నారు తాటంకాచలనమ్ముతో భుజనట ధమ్మిల్ల బంధమ్ముతో అన్నారు. నేను మళ్ళీ గజేంద్ర మోక్షణం అంతా ఇక్కడ చెప్తాను. కానీ తాటంకాచలనమ్ముతో ఆ వెళ్ళిపోతున్నప్పుడు పవిట కొంగ ఆయన చేతిలో ఉంది. సంస్కారం కదూ, పవిట జారిపోకుండా ఆవిడ ఇలా గట్టిగా పట్టుకుంది. కాబట్టి ఇప్పుడు రెండు చేతులు ఊపుతూ నడవలేదు ఆవిడ, ఇలా పెట్టుకుని గబగబ అడుగులేస్తోంది. ఆయన గబగబా వెళ్ళిపోతున్నాడు, ఈవిడ గబగబా వెళ్ళిపోతోంది. ఆగవయ్యా అంటే ఆగడు, ఎందుకో చెప్పడు. వీళ్ళందరికీ భయం. అమ్మ ఎందుకు ఎడుతున్నాడమ్మా అంటారు. ఆవిడ ఏం చెప్తుంది? ఆవిడ అడుగులు పట్టు చీరలో పడిపోతున్నాయి, కుర్చీళ్లలో పవిట పట్టుకుంది. ఎంత కష్టపడిందో పద్యం అలా పడింది పోతన గారికి. అడిగెద్దన్న నీ కడ్డుబడ్డి జన్ను అడిగిన తన మగడ్డు నుడ్డుబడ్డ నిన్నడయ్య డగున్ వెడ్డబెడ్డ సిడి ముడ్డిత డబ్బడ్డ నడ్డుగిడ్డు నడ్డు గిడ్డమ్మ జడిమ నడ్డు గిడ్డు నెడల్లన్. అది తడబడిన డకారం పద్యంలో డకారంగా తిరిగింది ఆయనకి. కాబట్టి ఆ వెడుతున్నటువంటి లక్ష్మీదేవి ఇలా పట్టుకుని వెడుతుంటే చేతులు ఊపలేదు కాబట్టి భుజాలు ఇలా ఇలా అన్నాయి. ఇలా అంటూ వెడుతోంది నడిచేటప్పుడు. పోతన గారి యొక్క దర్శనం చూడండి. ఆయన అన్నారు తాటంకాచలనమ్ముతో ఆ తాటంకములు ఇలా ఊగుతున్నాయి. భుజనట ధమ్మిల్ల బంధమ్ముతో అన్నారు. ఇలా భుజాలు ఎగిరితే ఈ కొప్పు ఈ భుజం మీదకి ఈ భుజం మీదకి ఉందిట. అది ఇలా పొడిస్తే కొప్పు ఊడిపోతుందిట. అంత పెద్ద కొప్పు అమ్మవారికి. ఇప్పుడు నాకు చెప్పండి, లలితకి లక్ష్మికి తేడా ఎక్కడుంది? దర్శనం చేసే హృదయం మీద ఉంటుంది. కాబట్టి నటభుజ ధమ్మిల్ల బంధమ్ముతో అంటారు పోతన గారు. అమ్మవారి కబరీబంధం అంత పెద్దది. అంత పెద్ద కబరీబంధం కాబట్టే అంతంత పెద్ద పూలదండలు పట్టాయి. ఎందుకు వ్యాసుడు మనకంత గొప్పగా చెప్పడం దాని గురించి అంటే దానికి ఒక కారణం ఉంది. అమ్మవారి కబరీబంధాన్ని కానీ ఎవరైనా దర్శనం చేసినట్లయితే ఉత్తర క్షణంలో వచ్చేటటువంటి అనుగ్రహం ఏమి అంటే కొన్ని కోట్ల జన్మల నుండి జీవుణ్ణి పట్టుకున్న అజ్ఞానము విచ్ఛిన్నమైపోతుంది.